ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని ముస్లిం పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం, వారి విద్య కోసం తాలీమే హునర్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. పేదరికం విద్యకు అడ్డు రాకూడదు అనే సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారి అధ్యక్షతన రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ సభ్యులందరి ఆమోదంతో తాలీమే హునర్ అనే పథకాన్ని పెట్టింది మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ఈ తాలీమే హునర్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారో మరియు ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వారికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేశామో, ఆ అప్లికేషన్స్ దగ్గర స్పందించి మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 7,392 విద్యార్థులు ఈ తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈ విద్యార్థులందరికీ రేపు అనగా 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు వారికి ఆ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. OMR షీట్ పద్ధతి ప్రకారం 75 మార్కులకు ఆ యొక్క టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. మరి ఈ టాలెంట్ టెస్టుకు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వారి అందరికీ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను పొందుపరచడం జరిగింది. ఎవరైతే ఇప్పటి వరకు కూడా హాల్ టికెట్లు తీసుకోలేదో వారందరూ ఎంత వీలైతే అంత తొందరగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని రేపటి పరీక్ష కోసం సన్నద్ధం కావాలని కోరుతున్నాము. మరి ఈ 7,392 మంది విద్యార్థులకు మన ఆంధ్ర రాష్ట్రంలోని 10 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. అందులో రాజమండ్రి, విజయవాడ, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, నంద్యాల, తిరుపతి, అనంతపూర్ కేంద్రాల్లో ఈ టాలెంట్ టెస్ట్ను నిర్వహిస్తాము. విద్యార్థులతో మా హాల్ టికెట్లను తీసుకొని ఆ హాల్ టికెట్లతో పాటు వారికి ఒక ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని ఎక్కడైతే వాళ్ళకు ఎగ్జామ్ హాల్స్ కేటాయించారో ఆ ఎగ్జామ్ హాల్ దగ్గరికి రావాల్సిందిగా మనవి. మరి ముఖ్యంగా మన కడప జిల్లాలో కడప నందు 3 సెంటర్లు ఈ విద్యార్థుల కోసం కేటాయించారు. మన కడప నుండి మొత్తం 789 మంది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. వీరికి అందరికీ 3 సెంటర్లను కేటాయించారు. దాంట్లో ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఆపోజిట్ అన్నమాచార్య సర్కిల్, మెడ్రాస్ రోడ్డు, శంకరాపురం, కడప ఒకటి. రెండవది మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్, APHP కాలనీ, దొంగల చెరువు, ఎర్రముకుపల్లి, కడప. మూడవ సెంటరు మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్, మున్సిపల్ స్టేడియం రోడ్డు, చిన్న చౌకు, కడప. ఈ 3 సెంటర్లలో గాను ఒక సెంటర్లో 336 మంది, ఇంకో సెంటర్లో 240 మంది, మూడో సెంటర్లో 213 మంది విద్యార్థులు రేపు పరీక్ష రాయబోతున్నారు. మరి ఈ యొక్క విద్యార్థులకు మా వక్ఫ్ బోర్డు సభ్యుల తరపున నేను జాకీర్ అహ్మద్ గౌరవ సభ్యుని అందరికీ రేపటి ఎగ్జామ్స్కు అందరికీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాము. వారిలో ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో ఆ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్లో ఈ 7,400 మందిలో 250 మంది విద్యార్థులను మేము ఎన్నుకోబడతారు. ఆ 250 మంది విద్యార్థులను కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో అంటే నారాయణ, చైతన్య లాంటి కాలేజీల్లో నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో వాళ్లకు రెసిడెన్షియల్ కాలేజీలు మేము వాళ్ళకు అన్ని వసతులు, ఆ ఫీజు, బుక్కులు, తర్వాత అన్ని వాళ్ళకు హాస్టల్కి అయ్యే ఖర్చులన్నీ భరాయిస్తాం. ప్రతి విద్యార్థికి దగ్గర 2 నుంచి 2.5 లక్ష ఖర్చు అవుతుందని మా అంచనా. ఫస్ట్ సంవత్సరం గాను 250 మంది విద్యార్థులను మేము ఎన్నుకుంటాము. తర్వాత మరొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకొక 250 మంది విద్యార్థులను మేము ఎన్నుకోబడతాం అనమాట. అలాగా ప్రతి సంవత్సరం 500 మంది విద్యార్థులకు దగ్గర అందాజుగా వక్ఫ్ బోర్డు వచ్చే ఆదాయంలో దగ్గర 10 కోట్ల రూపాయలు వారి కోసం వెచ్చించే ఒక ప్రణాళికను మా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు చైర్మన్ గారు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ద్వారా నేను అందరికీ తెలియజేయడం అనగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎగ్జామ్ ఖచ్చితంగా రాసి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించుకోవాలని నేను ఈ వీడియో ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా ముస్లిం BPL స్టూడెంట్స్ అంటే బిలో పావర్టీ లైన్లో ఉండే స్టూడెంట్స్ ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నవారు ఎవరైతే దీనికి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో
వారికి ఒక మంచి భవిష్యత్తు రూపొందబడిపోతుందని నేను ఆశిస్తూ రేపు పరీక్ష రాయబోయే అందరి విద్యార్థులందరికీ నా తరపున మరియు నా వక్ఫ్ బోర్డు సభ్యుల తరపున మా చైర్మన్ అబ్దుల్ అజీజ్ తరపున ముఖ్యంగా ఈ పథకాన్ని ఆమోదించి పేదలందరికీ అందుబాటులో తెచ్చిన గౌరవనీయులు మన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, తర్వాత మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మన ఎన్ఎండి ఫారూక్ గారికి, మరి కుటుంబ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మరి ముఖ్యంగా వాళ్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్, శుభాకాంక్షలు.